God, I think I'm going to be sick. Uh-oh, here we go again. 10, 9, 8, 7. Oh, fuck it, just play the tune. Same but different. No money, no juice, no chinu, no smile. Same but different. తీసుకో ఆరెంజ్ జ్యూస్. ఏంటి ఆలోచిస్తున్నా? సరే నీకు ఈ రెండు వద్దు. ఇదిగో కొబ్బరి నీళ్ళు తాగు. రా కోకోనట్ వాటర్. ఇట్ ఈస్ నాట్ వాటర్ అనకూడదు. వాటర్. సర్లే కానీ చచ్చిపోతున్నాను నీ ప్రొనౌన్సియేషన్తో. అది కాదు, నేను ఇంగ్లీష్ టీచర్గా చేశాను కదా. అసలు టీచర్ అనకూడదు. మరి టీచర్ ఆరు తినేయాలి. ముందు ఇది తింటాను. ఇది తినకూడదే, తాగాలి. ఏదో ఒకటి సావు. ఇదిగో మనం బతకాలంటే ఇది తాగాలి. సంపోత ఏంటుంది ఇందుకు? దీన్ని ఏమంటారు? కోకోనట్ వాటర్. సరే నువ్వు వెళ్ళు. నేనెందుకు దిష్టి పెడతానే? నా కళ్ళ ముందే నా సమక్షంలోనే తాగు. తాగుతానే. సరే నేను కళ్ళు మూసుకుంటా, తాగు. వడ. ఇడ్లీ వడ కాదు, కోకోనట్ వాటర్ అను. కోకోనట్ వడ. సరే తాగు. ఏమే మనకి హోమ్ డెలివరీ తీసుకొచ్చిన నూనె అబ్బాయి ఈ అబ్బాయి కదా? ఏమో నాకేం తెలుసు. అబ్బా మనకి ఇండియాలో స్విగ్గీ జొమాటో లాగా ఇక్కడ నూనె తలాబత్తోళ్ళేగా వచ్చేది. అయితే వాడే అయ్యి ఉంటాడు. సర్లే నువ్వు ఇది కోకోనట్ వాటర్ తీసుకో. వడ ఇడ్లీ వడ. చిన్ను రెడీ అవ్వాలమ్మా. ఎక్కడికమ్మా? సుమా వర్సెస్ ఫలక్నుమా అన్నట్టు మనం హైదరాబాద్ పోతున్నాం. ఫలక్నుమా ప్యాలెస్. 3.5 గంటల్లోనూ హైదరాబాద్ లో ఉంటావు. దుబాయ్ నుంచి 3.5 గంటలు. అక్కడ ఎయిర్పోర్ట్ చెకింగ్ అదంతా ఇంకో గంట పడుతుంది కమ్మా. ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే మొత్తానికి ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరితే అక్కడ చేరేసరికి అటు ఇటు ఏది వేసుకున్నా సరే, నువ్వు ఇటు చూడ మాకు. అటు ఇటు సినిమా కాదు, అటు నువ్వే సినిమా కాదు. అటు ఇటు ఎంత వేసుకున్నా 7 గంటల్లో ఉండొచ్చు. ఏడ్చినట్టుంది నీ క్వశ్చన్లు. నా సంతోషం అంతా పోతుంది కదా, డిస్టర్బ్ చేయి మాకు. చెప్పమ్మా మ్యాథ్ ఏంటి? అక్కడ ఫలక్నుమా ప్యాలెస్ లో నెమళ్ళు ఉంటాయి, జింకలు ఉంటాయి, ఎన్నో పావురాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి. అవన్నీ నువ్వు చూస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్ళి బుఫే ఆరగించేసి వస్తాం. అమ్మా ఏంటి? నాకు నువ్వు బుఫే అని చెప్పావు, అందరూ బఫే అంటున్నారు. బఫే కాదే, బుఫే. అలానే ఇంకో వర్డ్ నీకు నేర్పించాను. వాళ్ళు ఏంటో చెప్పు. వర్డ్ ఆఫ్ ద డే అలకత్. ALACARTE అంటే బుఫేకి ఆపోజిట్. వాళ్ళే వచ్చి మనకి సర్వ్ చేస్తారు. బుఫే అయితే మనమే వెళ్ళి సర్వ్ చేసుకుంటాం. అలా కాకుండా నేను కనుక కూర్చుంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. అలకత్. ఇదిగో దీంతో ఆడుకో. అంతే నేను రెడీ అవుతా, తర్వాత నువ్వు రెడీ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లి పుక్కిలు నాట్ అలౌడ్. అవునమ్మా. అందుకే నీకు చిన్నపిల్లల డ్రెస్ వేస్తాను. నువ్వు నాకు పుట్టావని అలాగ చెప్పేస్తాను. చిన్నపిల్లండి మా అమ్మాయి అని చెప్తా. లేకపోతే ప్యాలెస్లోకి ఎలా చేయనీరంట పిల్లల్ని, అంటే చిన్న పిల్లుల్ని, ఎలుకల్ని ఎలా చేయనీరు. అక్కడ అన్నీ ఉంటాయి కానీ నువ్వు ఉండకూడదు. అదేంటి? అదంతే, అదే ఫలక్నుమా ప్యాలెస్. పక్షులు ఉంటాయి, జింకలు, నెమళ్ళు ఉంటాయి అన్నా, నేనెందుకు ఉండకూడదు? అవి వాళ్ళు పెంచుతున్నారే ప్రేక్షకుల ఆనందం కోసం. నేను కూడా సై వాళ్ళకు ఉన్నయ్యే ఎక్కువ. మళ్ళీ నువ్వు ఒకటి తయారైతే ఎలా? సరే అమ్మా. సరే రెడీ అవ్వు. నీకు చిన్నపిల్ల డ్రెస్ వేయాలి. మనం హైదరాబాద్ వెళ్దాం దుబాయ్ నుంచి. నీకు టికెట్ బుక్ చేసేసాం. ఎలికేదే ఇందాక ఇచ్చాను. ఏమోనమ్మా. ఇదిగో కింద పడేసావు. ఎలికను కూడా తెచ్చుకో. వినాయకుడికి ఇష్టం, నీకు ఇష్టం.